ఇంట్లోంచి బయటికి గెంటేయడంతో ప్రభావతిని అరెస్టు చేయించాలని చూసిన రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. అసలు రోహిణికి మీనా ఏం షాక్ ఇవ్వబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక రోహిణి అయితే అందరికీ ఎదురు తిరుగుతూ ఉంటుంది. నేను చేసిన తప్పేంటి, ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నారు, ఇప్పుడేదో నేను నేరమో ఘోరమో చేసినట్టు అందరూ ఎందుకు నన్ను ఒక దోషిలా నిలదీస్తున్నారు అంటూ రోహిణి అయితే ఎదురు తిరుగుతుంది. అప్పుడు ఇక ఆ మాటలకి ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు నిలదీసే అర్హత కూడా ఉంది అనుకుంటున్నావా, నువ్వు అసలు మనిషివేనా, ఇన్ని రోజులు నిన్ను నెత్తిన పెట్టుకు చూసుకున్నాను కదే, నీకు ఎలాంటి లోటు రాకుండా ప్రతి విషయంలో కూడా నిన్ను ఎంతో బాగా చూశాను, అన్ని విషయాల్లో కూడా మీనానే నిందిస్తూ నిన్ను మాత్రం సపోర్ట్ చేశాను, కానీ ఇప్పుడు నువ్వు చేసింది రైట్ అన్నట్టు నిలదీస్తావా అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణి గొంతు అయితే పట్టుకుంటుంది. అప్పుడు ఇంతలో మీనా, శృతి అందరూ కూడా ప్రభావతిని అయితే ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రభావతి అయితే ఎవ్వరి మాట వినిపించుకోదు. ఇంత దగాకోరులా ఎలా మోసం చేయగలిగావే, నువ్వు అసలు ఆడదానివేనా, నీలాంటిది ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు, ఇప్పటి వరకు నన్ను ఇంత మోసం చేసిన నువ్వు ఇంటి కోడలుగా ఎలా ఉంటావు, ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ ఏం చేయమంటారు, తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేశాను, మీరు గనక నన్ను కోడలుగా ఒప్పుకుంటారో లేదో, నేను ఏమీ లేని పేదింటమ్మాయినని తెలిస్తే మీరు ఏమంటారో, నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టగలనో లేదో అంటూ భయంతోనే ఇలా చెప్పాను అత్తయ్య, మిమ్మల్ని మోసం చేయాలని కాదు, ఇంకెప్పుడు ఎలాంటి మోసం చేయను, దయచేసి నన్ను క్షమించండి, మీరు నన్ను ఇంట్లోంచి పంపించేస్తే నా పరిస్థితి ఏమైపోతుంది, నేను బయటికి వెళ్తే ఎలా బ్రతకాలి, నేను బ్రతకలేను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది. మావయ్య, కనీసం మీరైనా అర్థం చేసుకోండి, నన్ను ఒక కూతురులా చూశాను అన్నారు కదా, దయచేసి ఆ కూతురు స్థానంలోనే ఉండించి నా గురించి ఆలోచించండి, ఇదే మీ కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఇలాగే బయటికి గెంటేస్తారా, ఒక్కసారి ఆలోచించండి, నేను చేసింది తప్పే, కానీ కేవలం ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికి మాత్రమే ఇదంతా చేశాను, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి అనేసరికి అప్పుడిక సత్యం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అయితే ఏంటే ఆలోచించేది, ఎప్పటిదాకా నన్ను ముంచింది చాలదా, ఇక నీలాంటిది ఇంట్లో ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా నేను సహించలేను, నువ్వు బయటికి పోవలసిందే అంటూ అనగానే అప్పుడే రోహిణి అయితే ఏంటి బయటికి పోయేది, మీరు ఇంటి కోడలుగా ఎలా అడుగు పెట్టారో నేను కూడా అలాగే అడుగు పెట్టాను, ఇప్పటి వరకు పోనీలే క్షమిస్తారు అని చూస్తే ఇప్పుడు ఏకంగా ఇంట్లోంచే బయటికి పొమ్మంటున్నారేంటి, నేను వెళ్ళిపోను, ఇది నా ఇష్టం, నేను ఆస్తిపరురాలని చెప్పడం తప్పే, కానీ ఎందుకు చెప్పాను, మీ గురించే కదా, మీరు ఎప్పుడు డబ్బు డబ్బు అంటూనే ఉంటారు, అంతెందుకు మీ కొడుకు మనోజ్ కూడా ఒకళ్ళు పెడితే వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడే తప్ప తనంతట తానెప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేడు కదా, అందుకనే నేను ఇలా మోసం చేయవలసి వచ్చింది, దీంట్లో నా తప్పేముంది చెప్పండి, మీరు చేసిన దానికే కదా నేను కూడా చేసింది, అయినా మీరైనా ఒక్కసారైనా మీ భార్యతో చెప్పారా, మీనా ఇంటిడి పని చేస్తుంది, కానీ డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతోనే కదా మీ భార్య మీనాని అవమానిస్తూ ఉండేది, ఒక భర్తగా ఎప్పుడైనా మీ భార్యని అలా చేయడం తప్పు అంటూ ఎప్పుడైనా నిలదీశారా అంటూ ఇక రోహిణి అయితే సత్యాన్ని కూడా ఎదిరిస్తుంది. అప్పుడే బాలు అయితే మా నాన్నని ఏదైనా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, చూడు పార్లలమ్మ, నువ్వు చేసిందే తప్పు, ఆ తప్పుకి పైగా సమర్థించుకుంటూ
నా తండ్రిని కూడా ఎదిరిస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ ఇక బాలు అయితే అడిగేసరికి అప్పుడే రోహిణి అయితే నేను ఇలాగే అడుగుతాను, నాకు ఈ హక్కు ఉంది అంటూ రోహిణి అయితే ఎదిరించి మాట్లాడేసరికి ప్రభావతి అయితే కోపంగా ఇక రోహిణి మెడ పట్టుకుని ఇంట్లోంచి అయితే బయటికి గెంటేస్తుంది. ముందు బయటికి పోవే అంటూ నెట్టెయ్యంగానే అప్పుడే రోహిణి అయితే నిర్ణయించుకుంటుంది, నేనెలా చూస్తూ క్షమిస్తాను, మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు, ఇప్పుడే మీకు బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ని అయితే కలుస్తుంది రోహిణి. నన్ను గృహహింస కింద ఎంతో బాధ పెడుతున్నారు, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి, వాళ్ళకి అరెస్ట్ చేసి బుద్ధొచ్చేలా చేయండి, అప్పుడే నాలాంటి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా ఉంటుంది, దయచేసి నాకు న్యాయం చేయండి, మీ మీద నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, మెడ పట్టుకుని బయటికి గెంటేశారు అంటూ రోహిణి కంప్లైంట్ ఇవ్వంగానే అప్పుడే పోలీసులు అయితే ఇంటికి వస్తారు. ఏంటి, నీకు కట్నం కావాలా, కోడలు కట్నం తేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేయడమేనా, నువ్వు ఒక ఆడదానివే కదా, మరి అలాంటప్పుడు నీ కోడల్ని ఎలా బయటికి గెంటేయగలిగావో, పద పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కట్నం అంటే ఏంటో నీకు చూపిస్తాను అంటూ ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతిని అయితే మనోజ్ని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వస్తారు. అప్పుడే ఇక తనైతే చూడండి నన్ను ఎలా బాధ పెట్టారో, ఇదిగో నన్ను ఎలా కొట్టారో చూడండి అంటూ పోలీసులకైతే చూపిస్తూ ఉంటుంది. రోహిణి అయితే ఇంతలో ఇక ఇజ్జా ద్వారా రోహిణి గురించి అన్నీ తెలుసుకుని ఇక సుగుణమ్మనైతే కలుసుకుంటారు మీనా బాలు. ఇక జరిగిందైతే మొత్తం చెప్పి మీ అమ్మాయి కాపురం నిలబడాలి అంటే మీరొచ్చి ఖచ్చితంగా కంప్లైంట్ వాపస్ తీసుకునేలా చెయ్యాలి, నిజాలన్నీ బయట పెట్టాలి అని మీనా బాలు ఇద్దరూ చెప్పేసరికి అప్పుడే సుగుణమ్మ అయితే ఒప్పుకుంటుంది. నా కూతురు గురించి నేను చెప్తాను, ఆవిడ్ని నేను నడిపిస్తాను, నా కూతురు చేసిన తప్పు చాలక ఏ పాపం తెలియని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ సుగుణమ్మ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక రోహిణి చేసిన మోసం అంతా బయట పెడుతుంది. అప్పుడే ఇక ఆవిడైతే రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకుని, ఏంటి మీ కూతురు చేసిందే పెద్ద ఫ్రాడు, అది కాదన్నట్టు ఏమీ తెలియని అత్తగారిని మొగుడిని అరెస్ట్ చేయించాలని చూస్తే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము, ఆవిడ్ని అరెస్ట్ చేయాలి, మేము చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అంటే మీ కూతురికి శిక్ష పడవలసింది, మీ కూతురు శిక్ష అనుభవిస్తేనే తను చేసిన తప్పులన్నిటికీ తనకి గుణపాఠం వస్తుంది, ఇలా అత్తగారి మీద ఉన్నవి లేనివి చెప్పి కంప్లైంట్ ఇచ్చే కోడళ్ళకి బుద్ధొస్తుంది అంటూ ఇక రోహిణినైతే అరెస్ట్ చేస్తుంది ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడిక రోహిణి అయితే అరెస్ట్ అవ్వంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్యగారిని అరెస్ట్ చేయించి ఇంటి పరువు తీయాలని చూస్తే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావో, ఆ కుటుంబం నాది, నా కుటుంబం జోలికి వస్తే చంపేస్తాను, ఆ ఇంటి కోడలుగా నువ్వు ఉండాలనుకుంటే ఇలాంటి కంప్లైంట్ ఇచ్చుండవు, క్షమాపణ చెప్పి నీ కాపురాన్ని నిలబెట్టుకునేదానివి, కానీ ఇలా చేశావు కాబట్టి నేను నిన్ను అరెస్ట్ చేయించవలసి వచ్చింది అంటూ మీనా అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాగే జరగాలని మీరైతే అనుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.